ఎటనా యోనా ఓడలో ఉన్నప్పుడు అలా పశ్చాత్తాపడ్డాడు కనుకనే ఓడలో ఉన్నప్పుడు నాదే దోషం, నాది తప్పిదం, నేనే పాపం చేశా, దేవుడు 1000 మంది నిలువకైతే దర్శించుకెళ్ళా, నేను ఎవరికి తెలియకున్నా కానీ దేవుడు చూశాడు నన్ను గద్దించాలని, నన్ను సరిచేయాలని, సముద్రంలో తుఫాను భూకంపాన్ని కలిగించాలని ఎరిగి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయాలతో ప్రభు పాల్గొని తనకు తానే శిక్ష వేసుకుంటున్నప్పుడు, తనకు తానే శిక్ష వేసుకుని సముద్రంలో ఎత్తిపడేయండి అంటే ఓడలో ఉన్న వారు కూడా మనసు ఒప్పుగా అయ్యో దేవుడి దాసుడంట, దేవుడి పరుడంట, తప్పిద మనకలేట, అతని వల్ల మేము కూడా చచ్చిపోతున్నామని వాళ్ళు ఏమాత్రము అనాలోచితంగా ఆలోచించకుండా కొంతవరకు వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి యొక్క తెలివిని ఉపయోగించుకొని ఓడను తరిగి చేసే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ శూన్యమైపోయింది. స్తోత్రం. వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయింది. ఎప్పుడైతే ఓడలో ఉన్నవారు దేవుడి చిత్తానికి లోబడి యోనా ఎత్తి సముద్రం పడేశారు, ఓడ నిమ్మలమైపోయింది, సముద్రం ఆగిపోయింది. చెప్పడానికి దగ్గరగా యేసయ్య నామమును ఘనపరచుకుందాం. హల్లెలూయా.